కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం కూడా మనం చూస్తున్నాం. చూడాలి రానున్న రోజుల్లో మరి ఇంకా ఏం జరగబోతుంది అనేది. ఇక అదేవిధంగా ఇక చూడొచ్చు, మెగా సిటీగా హైదరాబాద్, గ్రేటర్పై సీఎం రేవంత్ గ్రాండ్ విజన్. సమర్థ ఐఏఎస్లతో జోన్ వ్యవస్థ పటిష్టం. త్వరలోనే జిహెచ్ఎంసీకి కొత్త బాస్, సీనియర్ ఐఏఎస్కు బాధ్యతలు. 2026లో ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్. దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మెగా సిటీ. సీఎం ఆదేశాలతో జోనల్ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్లు. 12 జోన్లు, 60 సర్కిళ్లతో పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారని కూడా ప్రచురించారు. దేశంలోనే మెగా సిటీ. 27 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో విలీనం చేయడంతో హైదరాబాద్ ఒక మెగా సిటీగా అవతరించిందని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. ఈ విలీనంలో నగర విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. గతంలో 650 చదరపు కిలోమీటర్లుగా ఉన్న జిహెచ్ఎంసీ పరిధి ఇప్పుడు 2053 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందన్నారు. విస్తరించిన పరిపాలన పరిధిని సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని కమిషనర్ వివరించారు. ఇవన్నీ పెరగడానికి కారణాలు కూడా అనేకం. ఓన్లీ మనం ఏదో జిహెచ్ఎంసీ పరిధిని పెంచుకుంటూ పోతే ఉపయోగం లేదు. కానీ అనేక కంపెనీలు వస్తున్నాయి. మరి విదేశీ కంపెనీలన్నీ కూడా తెలంగాణ వైపు చూస్తున్నాయి. భారతదేశంలో అన్నిటికంటే తెలంగాణలో మరి బిజినెస్ చేయడానికి చాలా అనుకువగా ఉన్న వాతావరణం మనం గమనించవచ్చు. దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ ఏదైతే ఉందో, మరి అనేక పెట్టుబడులను ఆహ్వానించడంలో చాలా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా చూసుకుంటే మరి ఎక్కడెక్కడి నుంచో పట్టుకుని వచ్చేవాళ్ళు మరి భారతదేశంలో ఉన్న నలుమూలల నుంచి కూడా మరి ఇక్కడికి వచ్చి తమ యొక్క వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తూ, ఉద్యోగాలను కొనసాగిస్తూ మరి ఈ యొక్క నగర అభివృద్ధికి ఎంతోమంది తోడ్పడ్డారు. ఇంతమందిని హక్కున చేర్చుకున్నందుకు మరి తెలంగాణలోని హైదరాబాద్ నగరం అనేది ఎంతోమందికి మరి ఒక ఇంపార్టెంట్ నగరంగా మారిపోయిన పరిస్థితి భారతదేశం మొత్తానికి కూడా. నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలో ఏ మూలకెళ్ళినా కూడా మరి అక్కడ హైదరాబాద్కు సంబంధించిన దాని గురించి మాట్లాడుతున్నారంటే మరి తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ యొక్క పరిధి ఏ రకంగా ఉందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. ప్రధానంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిని పెంచడానికి మరి మరిన్ని మున్సిపాలిటీలను దానిలో కలిపి మరి జిహెచ్ఎంసీ పరిధిని మరింత విస్తృతంగా పెంచాయి. ఈ క్రమంలో మరి పరిధి పెంచినంత మాత్రాన కుదరదు. దానికి సంబంధించిన సుపరిపాలన అందించడంలోనూ ప్రభుత్వం సక్సెస్ కావాలి. ఆ దశగా మరి ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎక్కడ కూడా లోటుపాట్లని లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల మీద ఉంటుంది. అదే మనం ఇక్కడ అనుకోవచ్చు. 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయడంలో హైదరాబాద్ ఒక మెగా సిటీగా అవతరించిందని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. ఈ విలీనంలో నగర విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఒకప్పుడు 650 చదరపు కిలోమీటర్లు ఉండేది, ఇప్పుడు ఏకంగా 2053 చదరపు కిలోమీటర్, అంటే హాఫ్ కంటే ఎక్కువ పెరిగిపోవడం మనం అయితే దీన్ని గమనిస్తున్నాం. దేశంలో అతిపెద్ద సిటీగా హైదరాబాద్ అతి వేగవంతంగా అయితే రూపు చెందుకోవటం మనం అయితే చూస్తున్నాం. ఇక ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధి 2053 చదరపు కిలోమీటర్లకు విస్తరించడంతో హైదరాబాద్ దేశంలోని అతిపెద్ద నగరంలో రికార్డులో నిలిచింది. ఈ మెగా సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ సమగ్ర అభివృద్ధి లక్ష్యమనే నినాదంతో మౌలిక వసతులు, పట్టణ ప్రణాళికలు, పౌర సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని సీఎం పట్టుదలగా ఉన్నారు. క్యూర్ పేరుతో మెగా సిటీని గ్రాండ్ విజన్తో పరుగులు పెట్టించేందుకు సీఎం డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీకి 2012 బ్యాచ్ ఐఏఎస్ కమిషనర్గా ఉండగా త్వరలో స్పెషల్ సిఎస్ స్థాయి సీనియర్ అధికారిని కమిషనర్గా నియమించే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది మనందరం కూడా మరి తెలంగాణ రాష్ట్రానికి తలామానికంగా ఉండే దానిలో హైదరాబాద్ ఎటువంటి మరి డౌటు లేదు. ఆ మాటకు వస్తే తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా హైదరాబాద్ అంటే ఒక ప్రత్యేకం. దానికి కారణం ఇక్కడున్న ప్రకృతి సహకరించే విధానం. మరి అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికీ మిడిల్లో ఉండటం మరి ఈ హైదరాబాద్కి కలిసి వచ్చే అంశం. వ్యాపారాల లావాదేవీలు ఏమన్నా బాగా జరగాలన్నా హైదరాబాద్లో బాగా జరుగుతాయి. ప్రధానంగా వాతావరణం, ఈ వాతావరణం చాలా అనుకూలమైన వాతావరణం. అత్యంత వేడిగా ఉండడం కానీ అత్యంత చల్లగా ఉండడం కానీ ఉండదు. ఈ కాలానుగుణంగా సరిగ్గా ఉండి తను మౌల్డ్ చేసుకున్నట్టుగా హైదరాబాద్ వాతావరణం అనేది ఉండడం వలన ఇక్కడికి వచ్చి మరి నివసించే
నివసించే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఇక్కడి నుంచి ఇమీడియట్లీగా వెళ్ళిపోవటం అనేది జరగదు. ఇక్కడికి వచ్చి వచ్చిన వాళ్ళు వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిపోయిన దాఖలాలు చాలా కోకొల్లగా ఉంటాయి. ఎంతమంది వచ్చినా కూడా హక్కును చేర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఎప్పుడూ కూడా మరి ముందుంటుంది. ఈ క్రమంలో మరి 650 చదరపు కిలోమీటర్ల దగ్గర నుంచి మరి విస్తృతంగా 2053 వరకు పెరిగిందంటే మరి ఈ యొక్క కృషి అంతా కూడా రేవంత్ సర్కార్కే దక్కుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది అనే మాట అక్షర సత్యం. రానున్న రోజుల్లో మరి ఈ యొక్క పరిధి పెంచడంతో సరిపోదు. ఈ పరిధి పెంచిన తర్వాత ఈ పెరిగిన పరిధిలో నుంచి మరి ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుని అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. మరి 100% ఆ దిశగా ముందుకెళ్ళి మరింత సక్సెస్ అవ్వాలని మనందరం కూడా ఆకాంక్షిద్దాం. ఇక మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? హైదరాబాద్ జిహెచ్ఎంసీ యొక్క అభివృద్ధి పరిధి మరింత పెరిగే కొద్దీ ఇక్కడ మరిన్ని మౌలిక సదుపాయాలు వచ్చి ప్రజలకు ఉద్యోగ భద్రతతో పాటు మరిన్ని అవకాశాలు వస్తాయని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్, కేసీఆర్ అసెంబ్లీకి రప్పిస్తున్న సీఎం. విమర్శలు పెరగడంతో అసెంబ్లీకి హాజరు కావాలని కేసీఆర్ యోచన. ఈ నెల 29న హాజరయ్యే అవకాశం. 3 జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశం. అసెంబ్లీ తర్వాత సభలు నిర్వహించాలని నిర్ణయం. అబ్బా, ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు జరగబోతుంది. మరి కేసీఆర్ గారు వచ్చి